పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సో, హరిత తన కోపమే తన శత్రువు అంటారు. అంటే కోపం ఒక మనిషి వాళ్ళు లాస్ అవుతారు. పక్కన వాళ్ళని కూడా లాస్ చేస్తారు. మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మనం ఏం వింటామో, ఏం చూస్తామో, ఏం ఆలోచిస్తామో ఆ పర్సనాలిటీలో తయారైపోతాం. సో ఇప్పుడు ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్‌గా నేను రాకముందు కశ్యప్ సార్ ఉన్నారు కదా! ఎంవిఎన్ కశ్యప్. హి ఈజ్ మై గురు. ఎంవిఎన్ కశ్యప్ సార్ బ్యూటిఫుల్ లెసన్ తీసుకున్నారు ఒకరోజు క్లాస్ ఇక్కడే మన సుమన్ టీవీలోనే. ఏంటంటే నో ఎమోషన్ ఈజ్ బ్యాడ్ ఇన్ సైకాలజీ. అండ్ ఏ ఎమోషన్‌కి కూడా బ్యాడ్ ఎమోషన్, గుడ్ ఎమోషన్ అని లేదు అన్నారు. అండ్ దాట్స్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. ఆ రోజు నుంచి ఏంటి యాంగర్ కూడా గుడ్డా అయి ఉండొచ్చు, సార్ చెప్పారంటే అది రియల్ అయి ఉండొచ్చు అని నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. నేను నా లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అయ్యాక నేను నిజంగా చెప్తున్నా, నా ఫేవరెట్ ఎమోషన్ కోపం. యాంగర్ నా ఫేవరెట్ ఎమోషన్ అయిపోయింది. ఎందుకో చెప్తా. కోపంలో మనం అప్పటిదాకా చేయని పనులు, ప్రోక్రాస్టినేషన్ చేస్తున్నవి, పోస్ట్ పోన్ చేస్తున్నవి 10 నిమిషాల్లో చేసి పక్కన పెట్టము. అదే సంతోషంగా ఉన్నా కూడా మనం మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాం. కానీ కోపంలో ఉన్నప్పుడు అన్నీ అసలు ఇల్లు సర్దేస్తారు. మొత్తం ఇల్లు ఒకటే పూటలో సర్దేస్తాం, పెయింట్ వేసేస్తాం, సడన్గా ఇల్లు కొనేస్తాం. ఎస్ ఆర్ నో? అంటే కోపాన్ని కానీ ఛానలైజ్ చేయగలిగితే, గుడ్ వైపు మనం డైరెక్షన్ దానికి ఇవ్వగలిగితే ఎమోషన్కి, దాని నుంచి వచ్చే రిజల్ట్స్ హ్యాపీనెస్లో కూడా రావు. నేను పర్సనల్గా రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఇది. హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ ఈజ్ మై సెకండ్ ఫేవరెట్ ఎమోషన్. మనం సంతోషంగా ఉన్నామంటే మన నుంచి వచ్చే రేడియన్స్ వేరు, మన నుంచి వాళ్ళకి వెళ్ళే వైబ్రేషన్స్, మనకి వాళ్ళ నుంచి వచ్చే లవ్ వేరు. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇదే కదా ప్రాబ్లం. హ్యాపీనెస్ కి మనం ఎవరు సపోర్ట్ తీసుకోము. వి డోంట్ నీడ్ ఎ కోచ్. యా, వీల్ ఎంజాయ్ దట్ హ్యాపీనెస్. ఎంజాయ్ కన్నా అనుకుంటాం. కోపం వచ్చినప్పుడే కదా ఒక కోచ్ వస్తారు. సో కోపం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే విత్ డ్రా. ఆ ప్లేస్ నుంచి ముందు విత్ డ్రా అయిపోవాలి. సెకండ్ స్టెప్, అప్పటిదాకా మనం చేయని ఏదైనా పనులు ప్రోక్రాస్టినేషన్ చేస్తుంటే అవి గుర్తుపెట్టుకొని ఏం చేయాలో ఒకసారి పేపర్ మీద రాసేస్తున్నాం. నికాల్తో గుస్సా మొత్తం ఆ కోపం అంతా పేపర్ మీద రాసేయాలి. ఏంటి, ఎందుకు వస్తుంది కోపము, ఆ రిలీజ్ దట్ ఎమోషన్. అంతే కోపం మనం మనిషి మీద చూపెడితే వాళ్ళు భరించలేరు, మన రిలేషన్షిప్ స్పాయిల్ అవుతాయి. సో నేనేం చేస్తానంటే మా ఇంట్లోనే మెల్లిగా సెకండ్ బెడ్రూమ్ అంతా లెమూరియా అపార్ట్మెంట్గా కన్వర్ట్ చేసుకున్నాం. లెమూరియా గాడెస్ ఇస్ జాయ్ గాడెస్. అంటే మన ఇంట్లోనే ఒక స్పేస్ పెట్టుకోండి, అక్కడ మనం లాక్ చేసుకోగలిగేటట్టు. సో కోపం వస్తుంది, నేను ఇంకా బర్స్ట్ అవుతాను అన్నప్పుడు జస్ట్ అందరి నుంచి ఒక్క 5 minutesలో వస్తా, వాష్రూమ్ అని చెప్పండి, కటింగ్ అని చెప్పండి, బటర్ మిల్క్ అని చెప్పండి, జస్ట్ గో రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. పక్కకి వెళ్ళి ఎమోషన్ మొత్తం పేపర్ మీద రాసేయాలి. జర్నలింగ్ అంటాం. రాసి తర్వాత చింపి పడేయచ్చు. రాస్తున్నప్పుడు లెట్ దట్ ఎమోషన్ అవుట్. కోపం వస్తే పేపర్ చింపేయచ్చు కూడా, ఓకే, నో ప్రాబ్లం. అదే కోపం మనుషుల మీద తీస్తే వాళ్ళ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, సో నేనేం చేస్తానంటే మా ఆయన మీద కోపం వస్తే వెంటనే వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాను. అరవను, బికాస్ ఇట్ డ్యామేజెస్. మళ్ళీ ఒక 5 minutes బ్యాక్, 5 years బ్యాక్ పెళ్లి టైంలో ఏం జరిగింది, అప్పుడు తలంబ్రాల్లో నువ్వే చేసి అక్కడ దాకా వెళ్ళి కొట్టుకుంటాం. ఆర్గ్యుమెంట్ ఎంతసేపు ట్రిగ్గర్ అవ్వడానికి. సో నేను ముందు ఆ ప్లేస్ నుంచి సైడ్కి వెళ్ళిపోతాను, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాను. 1 week నుంచి చేయని పనంతా 10 నిమిషాలు అయిపోద్ది. బయటికి రాగానే ఈ కోపం వల్ల 10 minutesలో నా పని అంతా అయిపోయిందని చెప్తా. అయిపోయిందా, నీ పని అయిపోయిందా అని అడుగుతారు మాస్టర్. అండ్ దట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అంటే నేను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను, కోపంలో మనం ఎక్కువ పనులు చేస్తాం. రీసెంట్గా మా అత్తమ్మ కూడా అంతే. ఎన్నో రోజుల నుంచి ఇల్లు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు, బట్ భయం వేస్తుంది తనకు పని వల్ల. షిఫ్టింగ్ అంటే పెద్దది కదా. బట్ ట్రస్ట్ మీ, ఓనర్తో గొడవ పడటం, విదిన్ జస్ట్ డేస్లో అప్పటిదాకా వెతకని ఇల్లు వెతికేయటం, షిఫ్ట్ అయిపోవడం. షీ వాజ్ అ పేషెంట్ యాక్చువల్గా, బట్ షీ గాట్ దట్ పవర్ ఇన్ హర్. జస్ట్ విదిన్ డేస్ అయిపోయింది ఆ పని. ఎందుకంటే ఆ కోపం, మనం వాళ్ళంటే పడాలా అన్న కోపం అయినా ఉండొచ్చు, నేను చేసి చూపించాలి అని అన్న పవర్ అయినా ఉండొచ్చు. ఇది కోపంలో మాత్రమే ఉంటుంది. దిస్ ఇస్ దేర్ ఇన్ యాంగర్. సో దాన్ని గుడ్గా యూస్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రక్షన్, గో ఇన్ అ కన్స్ట్రక్షన్. మనలో 2 mindsets ఉంటాయి, కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్, డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే కూడా ఎంతసేపు పడుతుంది? ఫౌండేషన్ వేయాలా, బిల్డింగ్ పిల్లర్స్ లేపాలా, ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ వెళ్ళాలా. ఒక 5 floor అపార్ట్మెంట్ వేయాలంటే మినిమం 1.5 year మినిమం. ఎస్ ఆర్ నో? డిస్ట్రక్షన్గా ఒక్క బాంబు పెట్టావా, ఒక్కటి నొక్కావా, మొత్తం కింద కూలిపోతుంది. సో డిస్ట్రక్షన్ మైండ్ సెట్ వైపు పంపించకండి యాంగర్ని. పాజిటివ్ మైండ్ సెట్.
ఓకే ఇప్పుడు కోపం వచ్చింది, దేర్ ఇంకొకటి చెప్తాను, యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఐ వుడ్ సే మన కోపానికి కంపల్సరీ బ్యాక్ ఎండ్లో ఒక రీజన్ ఉంటుంది. దేర్ విల్ బీ అ రీజన్ పక్కా. ఐదర్ హర్ట్ అయినా అయ్యాం, లేదా 10 times ఆల్రెడీ వాళ్ళ మాట అన్నా అని ఉంటారు, లేదా మనం లోపల ఏదో అనాలనుకున్నాం కానీ అనలేకపోతున్నాం మన సంస్కారాల వల్ల, అదైనా అయి ఉండొచ్చు సంథింగ్, లేకపోతే ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు, లేదా మన పాస్ట్ మెమరీ ట్రిగ్గర్ అయి ఉండొచ్చు. ఫియర్ ఎక్కువ ఉంటుంది యాంగర్ వెనకాల, జనరల్గా ఫియర్ ఉంటుంది, భయాన్ని మనకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. సో నిన్న ఏమైందంటే మా పిల్లలు ఇద్దరు సోఫా మీద కూర్చున్నారు అండ్ ఒక చైర్ వెనక్కి వెళ్ళిపోయింది, ఒక చైర్ ముందుకుంది. సడన్గా నేను అలా వచ్చే వరకు పాప వెనక అందులో పడిపోయింది. చివర్లో పడితే దానికి తలకు తగిలి బ్లడ్ వచ్చే ముందు ఆ స్టేజ్లో కనబడ్డారు పిల్లలు. సో టప్పర్ ఇద్దరికి 2 వీపుల మీద పడిపోయాయి టోటి. ఎందుకు ఆ కోపం ఎందుకు వచ్చిందంటే ఫియర్ ఎక్కువ మాట్లాడుతుంది. దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ అవర్ యాంగర్. బ్లడ్ కంటే ఈ దెబ్బ బెటర్ అని ఒక తల్లి అనుకుంటుంది తప్ప అందులో చెడు లేదు. అండ్ చాలా కంట్రోల్డ్గా ఆ కోపాన్ని కూడా కొంచెం ఛానలైజ్ చేసి కొంచెం దానికి ట్రైనింగ్ ఇవ్వాలా. మన మైండ్ ఎప్పుడు కూడా ఒక బేబీ మైండ్ అంటాం, లేదా మంకీ మైండ్ని 2గా కంపేర్ చేస్తాం, లేకపోతే హార్స్తో కంపేర్ చేస్తాం. ఎందుకు అని అంటే దానికి ట్రైనింగ్ ఇవ్వాలి అని మనకి సిగ్నల్స్ ఇస్తున్నారు. ఈవెన్ ద హార్స్ కెన్ బి ట్రైన్. రేస్ టైంలో హార్స్కి ఇలా పెడతారు, ఐడియా ఉందా? అంటే అటు ఇటు చూడొద్దు, దానికి ఓన్లీ డెస్టినేషన్ కనబడాలా. అంటే మైండ్కి మనం ఒక గోల్ పెట్టాలి. నేను ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ చేసుకున్నానో ఈ బ్యాక్ ఎండ్లో ఎవరన్నా ఏమైనా కామెంట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇప్పుడు అయ్యి బాబు ఇప్పుడు ఆర్గ్యూ చేస్తే 2 hours టైం వేస్ట్, అదే టైం నేను ఇక్కడ పెట్టుకుంటే నా పని జరుగుతుంది. రైట్, సమ్ గోల్ సెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ యాంగర్కి కంట్రోల్ చేసుకోవాలంటే. అండ్ సెకండ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, మంకీ మైండ్ అంటారు. హార్స్ అయిపోయింది కదా, హార్స్ మైండ్ సెట్, మంకీ మైండ్ సెట్. దానికి కానీ మనం డైరెక్షన్ ఇవ్వలేదంటే, ఇది నీకు ఈరోజు చేయాల్సిన పనులు అని టు డూ లిస్ట్ రాయలేదంటే, అది రోజు మొత్తం కూడా మంకీ ఎలా ఉంటుంది, బ్రాంచ్ పైన కోతి ఒక్క చోటు ఉండదు, అటు నుంచి ఎందుకు తిరుగుతుందో అర్థం కాదు, బ్యాట్లా కాలు రివర్స్ చేసి కింద నుండి చూస్తుంది. సేమ్ అలానే మన మైండ్ కూడా పాస్ట్లోకి 95% వెళ్ళిపోతుంది. 95% థాట్స్ అంటే ఆల్మోస్ట్ డే మొత్తంలో 56,000 to 58,000 థాట్స్ పాస్ట్ మెమరీలోనే ఉంటుంది. ప్లీజ్ దానికి మంచి డైరెక్షన్ మనం ఇవ్వగలగాలి. సో నన్ను అడిగితే కోపానుకున్నంత బలం ఇంకా వేరే ఏ ఎమోషన్కి లేదు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ వెపన్. దాని ద్వారా అంటే గుడ్ ఎమోషన్, సైకాలజీలో నిజంగా ఏ ఎమోషన్స్కి బ్యాడ్ ఎమోషన్ అన్న టర్మే లేదు. ఇట్స్ అన్ ఎమోషన్ అంటే ఎమోషన్ అంతే. దాన్ని మనం డిసిప్లిన్డ్గా డైరెక్షన్ ఇవ్వగలగాలి. ఓకే కోపం వచ్చింది, నా వాట్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఇమ్మీడియట్గా విదిన్ 2 seconds సారీ చెప్పేస్తాను, లేదా 2 minutes, విదిన్ 2 minutes మ్యాక్సిమం 1 hour ఐ విల్ సే సారీ. నేను అట్లీస్ట్ ఐ విల్ బీ అవుట్ ఆఫ్ ఇట్. పక్కన వాళ్ళు కూడా అని నవ్వేస్తే వాళ్ళు నవ్వేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్, ఇప్పుడు నాకు చాలా మంది కపుల్స్ ఉంటారు, దే కంప్లైన్ అబౌట్ దిస్. ఒక్క చిన్న ట్రిగ్గర్ చాలు, ఎక్కడో సంవత్సరాలకి వెనక్కి వెళ్ళి 4 hours 5 hours 6 hours ఆర్గ్యుమెంట్స్లోనే వెళ్ళిపోతున్నాయా? 2-3 days టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అదే మనం వర్క్లో పెట్టుకున్నామంటే మనం ఎదగొచ్చు, అందులో వచ్చిన ఫ్రూట్స్ని ఇద్దరం కలిపి ఎంజాయ్ చేయొచ్చు. నేను అన్నట్టు ఏంటంటే కోపం వస్తే చక్కగా పేపర్ పెన్ను బెస్ట్. ఇంట్లో ఉన్న టీవీ రిమోట్, ఏసీ రిమోట్, సామాన్ల మీద చూపించే బదులు ఫస్ట్ థింగ్ అక్కడికి వెళ్తుంది. మనుషుల మీద కన్నా ఫస్ట్ ఉండేది ఇంట్లో మొబైల్, రెడీగా రిమోట్, గెరిట ఇవి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి చక్కగా పేపర్ మీద పెడితే బెటర్. ఇంకోటి ఏంటంటే మనం ఆర్గ్యూ చేసే కొద్ది టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్. వెరీ గుడ్, ఎనర్జీ చాలా వేస్ట్, దానివల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ వద్దంటే సైలెంట్ బెస్ట్ మెడిసిన్ ఏంది కోపానికంటే సైలెన్స్గా ఉంటుంది. అది ఏం రాయాలో కూడా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం రాయాలంటే అవతల మనిషి సారీ చెప్తున్నట్టుగా పేపర్ మీద రాసేయండి. రియల్గా అవ్వకపోయినా సబ్ కాన్షియస్ మైండ్కి రియల్ ఫేక్ డజన్ నో. సో అది నిజంగానే ఆ వాళ్ళు మనం ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళు, కోపడుతున్న మనుషులు సారీ చెప్పారు అనుకొని రిలీఫ్గా పడుకుంటుంది నైట్. సో వాళ్ళే ఒక సారీ లెటర్ రాసినట్టు మనమే రాసేసుకోవాలి, నో ప్రాబ్లం. సూపర్, థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ.